హాయ్ అండి, అందరికీ కూడా నా ఛానల్కి స్వాగతం అండి. ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ నేను ఆవకాయ పచ్చడి మొదటిసారి పెడుతున్నాను అనేసి నేను వీడియో ఆల్రెడీ మీకు అప్లోడ్ చేశాను కదండి. పచ్చడిని మూడో రోజునైతే తిరగలుపుకుంటున్నానండి. ఈ విధంగా పచ్చడి అయితే చాలా బాగా వచ్చిందండి. టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది. అలాగే నేను వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కరెక్ట్గా సరిపోయాయండి. ఇప్పుడు దీన్ని తిరగలిపేసుకుంటున్నాను. ఒకసారి తిరగలిపేసుకుని ఈ విధంగా మళ్ళీ ఆ డబ్బాలోకి అయితే వేసేసుకుంటున్నానండి. పచ్చడి ఇలా వేసేసుకున్న తర్వాత ముక్కలు ములిగేంత వరకు నూనె అనేది వేసేసుకోవాలండి. ఇక్కడ నేను వేరుశనగ నూనెను వాడుతున్నానండి. పచ్చళ్ళు కలుపుకోవడానికి మనకి సెపరేట్గా అమ్ముతారండి నూనె. అది వాడుకుంటే చాలా బాగుంటుందన్నమాట. ఈ విధంగా అయితే ముక్కలు ములిగేంత వరకు నూనె పోసేసుకొని దాన్ని మూత పెట్టేసుకుని ఒక పక్కన అయితే పెట్టేసుకున్నానండి. తర్వాత నేను పెట్టిన వడియాలు ఉన్నాయి కదండి, గుమ్మడి వడియాలు, పెసర వడియాలు, అలాగే మజ్జిగ మిరపకాయలు, ఈ మూడింటిని కూడా స్టోర్ చేసుకుంటున్నాను. వీటి పని అయితే అయిపోయిందండి. ఇంకా నెక్స్ట్ పిండొడియాలు ఒకటే బ్యాలెన్స్ ఉందనమాట. ఇంకా పిండొడియాలు కూడా పట్టేస్తే ఒక పని అయితే అయిపోతుందండి. సంవత్సరానికి సరిపడగా వడియాలు అయితే ఇంట్లో ఇంకా రెడీ అయిపోయాయి అనమాట. ఈ విధంగా మజ్జిగ మిరపకాయలను కూడా ఒక దానిలో వేసేసుకున్నానండి. ఒక డబ్బాలో వేసేసుకుని స్టోర్ అయితే చేసేసుకుంటున్నాను. అలాగే ఇక్కడ మజ్జిగ మిరపకాయలు ఇంకా తీసుకోవాలండి. మజ్జిగలో వేసుకునే మిరపకాయలని ఇంకా ఒక 2 కేజీలు తీసుకుని ఈ విధంగా మజ్జిగ మిరపకాయలు పట్టుకోవాలి. ఇంకా అలాగే గుమ్మడికాయలు, పెసర వడియాలు అయితే సరిపోతాయండి. 1 కేజీ పిండికి ఇన్ని పెసర వడియాలు అయితే వచ్చేసాయండి నాకు. ఇక్కడ వీటన్నింటినీ కూడా ఒక్కొక్క డబ్బాలోకి తీసేసుకుని ఈ విధంగా చక్కగా పక్కన అయితే పెట్టేసుకుంటే వడియాల పని అయితే అయిపోతుందండి. ఇక్కడ ఇంకా పిండి వడియాలు ఒకటి పట్టేసుకుంటే అది కూడా అయిపోతుంది అనమాట. ఈ విధంగా డబ్బాల్లోకి వేసేసుకుని వీటిని అయితే స్టోర్ చేసేసుకుంటున్నాను. ఇంకా ఆవిరి వడియాలు కూడా పట్టేవాళ్ళమండి. ఇంకా అవి అయితే ఈసారి పట్టట్లేదు. ఇంకా ఆవిరి వడియాలు, సగ్గుబియ్యం వడియాలు, ఈ విధంగా అన్నీ పట్టుకునేదాన్ని. ఇంకా ఈ సంవత్సరం పిండి వడియాలు, ఓన్లీ పిండి వడియాలు పట్టేసుకుని ఇంకా ఆపేద్దాం అనుకుంటున్నానండి. ఇలాగే ఈ వడియాలను ఒక్కొక్క డబ్బాలోకి వేసేసుకుని వీటిని అయితే స్టోర్ చేసుకుంటున్నాను. చక్కగా ఇలాగ ఎండాకాలం వచ్చిందంటే అందరూ వడియాలు పట్టుకుంటూ ఉంటారు కదండి. చక్కగా సంవత్సరానికి సరిపడగా పట్టేసుకుంటూ ఉంటాం కదా వడియాలు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కొన్ని మామిడికాయలు తీసుకుని నేను ఉప్పు ముక్కల కింద వేసుకుంటున్నాను కదండి. ఆల్రెడీ నేను షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను కదా. ఈ ముక్కల్ని ఎలా వేసుకోవాలో షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను కదండి ఆల్రెడీ. ఇవి చక్కగా ఇలాగ ముక్కల కింద కట్ చేసేసుకోవాలండి. వీటిని ఇలాగ తొక్క మొత్తం తీసేసుకొని నేను ఆల్రెడీ మీకు షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశానండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎండుమిర్చిని తీసుకున్నాం కదండి కారం ఆడించుకోవడానికి. వాటిని అయితే మొత్తం కూడా ముసుగులన్నింటినీ కూడా ఈ విధంగా అయితే తీసేసుకోవాలండి. ఇక్కడ చూస్తున్నారు కదా వీడియోలో, ఇక్కడ చూపించిన విధంగా మొత్తం అన్నింటినీ కూడా ముసుగులు అనేవి తీసేసుకోవాలండి. ఇలాగ తొడుములన్నింటినీ తీసేసుకున్న తర్వాత ఒక్కొక్క కాయని ఈ విధంగా నీట్గా తుడిచేసుకోవాలండి. దుమ్ము అనేది లేకుండా పైన డస్ట్ ఉంటుంది కదండి మనకి, ఆ డస్ట్ అంతా పోయేలాగా ఈ విధంగా తుడిచేసుకోవాలి. ఇలాగే వీడియోలో చూపించిన విధంగా మొత్తం తుడిచేసుకోవాలండి. ఒక క్లాత్ తోటి ఇలా తుడిచేసుకున్న తర్వాత కొన్ని కాయలని సపరేట్ చేసుకుంటున్నానండి. నేను ఇక్కడ పచ్చడికాయల కోసం కొన్ని పచ్చడికాయల కోసం తీసేసి మిగతావి కారం కోసం అయితే ఉంచేసానండి. కొన్ని ఏమో పచ్చడి కారం ఆడేద్దామనేసి ఒక 2 కేజీల వరకు పచ్చడి కారానికి సెపరేట్గా తీసేసామండి. ఇక నెక్స్ట్ నేను ఉప్పు ముక్కలు వేసుకున్నాను కదండి, అవి పూర్తిగా ఎండిపోయాయండి. చూసారు కదా, ఇలాగ పూర్తిగా ఎండిపోయిన వాటిని ఒక డబ్బాలోకి తీసేసుకొని స్టోర్ చేసుకుంటున్నానండి. వీటిని మనం పప్పులో వేసుకోవడానికి యూస్ చేసుకోవచ్చు, లేదంటే ఎండుమాగా కూడా పట్టుకోవచ్చు అండి. ముక్కల్ని ఈ విధంగా చక్కగా ఉప్పు ముక్కల కింద పట్టేసుకుని వీటిని ఇలా స్టోర్ చేసుకుంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు పచ్చడి అనేది పట్టుకోవచ్చు అండి ఎండుమాగా. నెక్స్ట్ మిర్చిని ఈ విధంగా ఎండలో ఆరబెట్టేసుకోవాలండి. ఒక 2-3 రోజుల పాటు బాగా ఆరబెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ సరుకులు అవన్నీ వేయించేసి మిల్లుకి అయితే ఇచ్చుకోవాలి. అదంతా కూడా నెక్స్ట్ వీడియోలో మీకు నేను అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ.